చీర బాగుందే కట్టుబొట్టు బాగుందే చుట్టూ ముట్టే తెలుగంధంలో ఐస్కాంతం లాగిందే జీన్స్ వర్షన్ 2.0 కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్. ఆడేది చిన్న ఆట, గెలిచేది పెద్ద మొత్తం, అక్షరాల 36 లక్షలు. ఈ రోజు జీన్స్ షో ఆడడానికి వస్తున్నటువంటి ఇద్దరు సెలబ్రిటీస్ ప్రవీణ్ అండ్ రామ్ ప్రసాద్. గరీబు ఇప్పుడు లెట్స్ ఇన్వైట్ మిస్టర్ ప్రవీణ్. దుబాయ్ సెంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ బాచి తెచ్చా, రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా, పట్టుకు తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే పెట్టుకుని చూపించరా నా కోసం? ఎందుకు? ఎలా ఉంటారో చూడండి. ఇది ఓన్లీ బ్రేకింగ్ న్యూస్ అప్పుడు మాత్రమే పెట్టుకునేటువంటి కళ్ళజోడు. ఒక టేజర్ లాగా మాకు ఒకసారి వదలండి. బ్రేకింగ్ న్యూస్ ఏమైనా ఉందా? మీరేమైనా కొత్త న్యూస్లు విన్నారా? ఎవరి గురించి అయినా గాసిప్ ఉందా? గాసిప్స్ ఉన్నాయి. ఒకటి చెప్పండి. సుమగారు ఏజ్ 35 పెట్టుకుని బయటికి 14 చెప్తున్నారట. అది చాలా తప్పు కదా? చిచ్చి నిజం కాదు. ఎవరా సుమా? అదేనండి మన జీన్స్ లో యాంకర్ ఈ మధ్యన చేద్దాం అనుకోని చేస్తూ మధ్య నేను ప్రేమం సినిమాలో ఆ అమ్మాయి అనుపమ పరమేశ్వరన్ సుమా, మజునులో సుమా, ఆ సుమా ఏమో అనుకున్నా. అబ్బో మహాముదురండి ఆ సుమ అయితే. అసలు ఎవ్వరేమనుకున్నా తన దారి తనదేనండి. అసలు ఎట్ట పుట్టిందో ఏంటో అట్లా. అందరిలాగే నార్మలే అనుకుంటాను. సిద్రీన్ అనుకుంటా. బ్రేకింగ్ న్యూస్. నాకెవరితోనూ ఎలాంటి సంబంధం లేదు, నా దారి నాదే అంటున్న సుమ. అదేంటి రాజకీయాలతో మీకు పెళ్ళైంది కదా? సుమ గురించి చెప్పాను. అయితే ఓకే, ఎవరితో సంబంధం ఏంటి? మీ గురించి చెప్పమంటారా? నేను రామ్ ప్రసాద్ గురించి కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను. చెప్పేస్తా. మీకు తెలుసా రామ్ ప్రసాద్ గురించి కొన్ని నిజాలు? నిజంగా తెలియదు. బాగానే దాచిపెట్టాడు ఇప్పటి వరకు. నిజం అనుకోగలరు అందరూ. ఇందాక మేడం రూమ్కి వెళ్ళి మేడం కొంచెం హెయిర్ ఉడిపోతుంది, రాసుకోవడానికి పౌడర్ ఉంటుంది చెప్పండి అంతే. అదే నిజం అంటే. బ్రేకింగ్ న్యూస్. రామ్ ప్రసాద్ గురించి తెలిసిన కొన్ని నగ్న సత్యాలు. చీ మీరు వచ్చారో లేదో, నా లాంగ్వేజ్ చాలా మారిపోయింది. మీ గురించి కొన్ని ఫోటోలు మన స్టూడెంట్స్ సేకరించారు. వాటి మీద మీ అమూల్యమైన కామెంట్స్ మాకు కావాలి. ముందు ప్రవీణ్ ఫోటోస్ ప్లే చేస్తాము, దాని మీద రామ్ ప్రసాద్ కామెంట్స్ ఏంటో వింటాం. అమ్మో, ఈ విండి కూడా వదలలేదా మీరు? బామ్మ నువ్వు ఇప్పుడే ఉన్నావంటే ఒక 50 సంవత్సరాల కింద కానీ తగులుంటే నీకు ఉండేది. ఈ వీళ్ళది కూడా మగధీర లవ్ స్టోరీ, కాకపోతే ఇవిడ ముందు పుట్టేసింది. నువ్వు నా దగ్గర పరసు కొట్టేస్తావు నా కొడక. ఆగు. చెప్పనా మేడం? చెప్పండి. నువ్వు గుడ్డు పెడతావా పెట్టరా? పెట్టు అని అంటే దొరే నేను మగ అదే నేను కోడి పుంజిండ్రా, కోడి పెట్టను కదా నీళ్ళ పెడతా అంటుంది. మొత్తానికి అది ప్రెషర్ తో పెట్టిందా లేదా? డైరెక్ట్ ఆమ్లెట్ వేసింది అది. మేడం మీరు చెప్పండి మేడం, నాకు ఐడియా రావట్లేదు. చూస్తే ఏం లేదు, ఇందాక కోడి గుడ్డేస్తుందో లేదో చూసారు, ఆవు పేడేస్తుందో లేదో చూస్తున్నారు. ఏం అర్థమైంది? ఆ పేడంతా తీసుకెళ్లి పిడగలేయడానికి పట్టుకెళ్తున్నాను కదా. బక్కగా ఉంది కదండి, ఇడ్లీ ఎంత తిన్నా అలాగే ఉంటాయి, నడుస్తే కదా ఎక్కువ. అవును. రే ఫోటో తర్వాత పెట్టి ముందు అట్లా గడ్డి పెట్టరా ఎవడ కింద కామెంట్. సో మిస్టర్ ప్రవీణ్ ఫోటోస్ అయిపోయాయి. ఇప్పుడు రామ్ ప్రసాద్ ఎక్స్క్లూజివ్ ఫోటోస్ మా చేతికి చిక్కినవి చూద్దాం. ఎవరి గొత్తలో వాళ్ళు పడ్డమంటే ఇదేనేమో. జీవ సమాధిలోకి వెళ్ళిపోతున్నారు, పైన మట్టి వేసి ఉంటారు.
మ్యాన్ హోల్ అంటారు కదా మేడం, ఆ. మ్యాన్ హోల్. యాక్చువల్ చేపలు పడదాం వెళ్ళాను మేడం, లోపల కప్పలు ఉన్నాయండి. ఆహా, ఇదేంటి మీరు అంతకుముందు మీ వృత్తి అదేనా? ఈ అలవాట్లు కూడా ఉన్నాయేంటి మనకి? ఆహా, అనుభవించి రాజా. రాజా అనుభవించాలి కదా, మీరేం చేస్తున్నారు అక్కడ? నవరేం జోకేసినప్పుడు పీల్చడం సరే, ఎక్కడి నుంచి వదలాలో తెలిసిందా? అదే తెలియక 2 days నోట్లో ఉంచుకున్నాను మేడం. ఎవరికైనా స్కల్ లోపల ఉంటదండి, మీకు బయట ఉందేంటి? నా బ్రెయిన్, నా తెలివితేటలు అసలు నేనేంటో ఆ జనాలు చూపించాలని తీసి బయట పెట్టాను మేడం. ఆ ఆటో పంచులన్నీ అందులోనే ఉన్నాయా? అవును మేడం. తెల్లగా ఉందేంటి? అది చూడండి, కోల్గేట్ వాడుతుంటాను. 6 ప్యాక్ ఏమో గానీ మాకు ఫ్యామిలీ ప్యాక్ కనిపిస్తుంది. ఎప్పుడొచ్చింది షూటింగ్ వెళ్తుంటే దారి లాగాను, చాలా వెయిట్ మేడం. ఆ వెయిట్ కి అప్పటికి పొట్ట లోపల పెట్టి ట్రై చేశాను. వెయిట్ పొందితే ఇంకా బిగించిన కదా, తప్పకొచ్చింది బయటకు. లోపల పెట్టిన తర్వాత కూడా అలా ఉందా? సరే, మనం రౌండ్స్ లోకి వెళ్ళిపోదాము. ఇందులో మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి. మొదటి రౌండ్ సేమ్ టు సేమ్, రెండోది సెలబ్రిటీ రౌండ్, మూడోది బొమ్మరిల్లు, నాలుగోది జాక్ పాట్. అన్ని రౌండ్లు మీరు బాగా ఆడాలని, 36 లక్షలు గెలుచుకోవాలని ఆశిస్తూ ముందుగా మీకు అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాము 1,00,000 రూపాయలు. జీన్స్ వర్షన్ 2.0లో సేమ్ టు సేమ్. ఈ రౌండ్ మీరు కరెక్ట్ గా ఆడి కరెక్ట్ మ్యాచ్ చేసినట్టయితే మీకు 25,000 ఇస్తాం. రాంగ్ అయితే మీరు మాకు 25,000 ఇవ్వాలి. స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, మీకు అలవాట్లో ఎవరి పోలికలు వచ్చాయండి? అమ్మ అంటే మాట్లాడడం కూడా, మీ యాక్సెంట్ అది చాలా డిఫరెంట్ గా భలే ఉంటుంది కదా, సో అమ్మ కూడా ఇలాగే మాట్లాడతారా మీరు? నేను మా డాడీ పోలికండి యాస్టీస్. మా డాడీ అంత పెద్ద కామెడీ చేయరు, నేనే కొంచెం అప్పుడప్పుడు చేస్తాను ఫీల్ అవుతుంటాను అంతే. ఎందుకు మమ్మీ చేయనివ్వలేదు అసలు కామెడీ డాడీని? మమ్మీలు ఎక్కడ చేయనిస్తారండి, చేసుకున్నట్టు కామెడీ అయిపోయాడు డాడీ. మీకు కూడా ఒక టాక్ ఉంది, మిమ్మల్ని ఇంట్లో చేయనివ్వట్లేదు కామెడీ కాబట్టి మీరు బయట చేసుకుంటున్నారని. సాధారణంగా నోరు ఆగదు మేడం, అలా వాగుతూ ఉంటాను ఏదో ఒకటి అవతలనే. అంటే మరి హట్గా పంచులు వేస్తుంటా అలాగా, అంతే. అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, స్కూల్ డేస్ నుంచి. పంచులు అమ్మేవాళ్ళ? పంచ్ ఆటో. రామ్ ప్రసాద్, నువ్వు వచ్చిన వేళ విశేషం ఏమిటో తెలియదయ్యా, నాకు అన్ని ఆటోలే వస్తున్నాయి, ఒక్క లారీ కూడా వెళ్ళట్లేదు ఇటు నుంచి. మీరు పొరపాటు కూడా జబర్దస్త్ వైపు రావద్దు మేడం దయచేసి, మిమ్మల్ని టీమ్ లీడర్ చేసేస్తారు. నేను అందుకే అన్నపూర్ణ వైపే తిరగట్లేదు, నేను రామానాయుడు వైపే తిరుగుతున్నా. ఓకే, మొదలెడదామా? స్టార్ట్ చేద్దాం. కమాన్ పేరెంట్స్. పిల్లలు రండి. ఏబిసిడిలో ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేసుకోండి. పేరెంట్ ఏ. పిల్లలందరినీ మనం ఒక వరుసలో చూసుకుంటూ వెళ్దాము. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6. ఎవరు? 2. చైల్డ్ 2. ఏం పోలికలు కలుస్తున్నాయి ఇక్కడ? హెయిర్ ఎత్తది బ్లాక్ ఉంది మేడం. వావ్, ఎప్పుడైనా సరే ఎవరికైతే ఏది లేదో వాళ్ళకి అదే ఫస్ట్ కనిపిస్తుంది. ఎందుకు మేడం, పొరపాటున వచ్చాను మేడం రూమ్ కి మీ దగ్గరికి. బాబు, బ్యాక్ యాంగిల్ ఎప్పుడు పొరపాటున కూడా రామ్ ప్రసాద్ కి పెట్టద్దు. ఓకే, పేరెంట్ ఏ అండ్ చైల్డ్ 2 పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కదా చూద్దాం. శ్యామలా
జరిగింది. 25,000 ఇచ్చేసేయండి వెనక్కి. ఆ స్టూడెంట్స్ ఆ క్వశ్చన్స్ పట్టరండి అమ్మా. ఇది ర్యాపిడ్ ఫైర్. మేము అడిగినటువంటి ప్రశ్నల్లో కన్ఫర్మ్ ఆన్సర్ కావాలి మాకు. ఓకే, మీరు హీరో అయితే ఏ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తారు? కాదు, అదేం క్వశ్చన్? ఖచ్చితంగా ప్రతి సినిమాలోనే హీరో హీరోయిన్ రొమాన్స్ ఉంటుందండి. ఉంటుందిగా. 9 నెలల లాంటి సినిమా ఉందనుకోండి. ఏమండి, టైటిల్ లోనే 9 నెలలు రొమాన్స్ లేకుండా ఎలా వస్తుందండి? చెప్పండి, మీరు హీరో అయితే ఏ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తారు? రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్. బ్రేకింగ్ న్యూస్, రకుల్ ప్రీత్ సింగ్ తో రొమాన్స్ చేస్తాను అంటున్న ప్రవీణ్. మీకు ట్రైన్ లో బెగ్గింగ్ స్టైల్ ఇష్టమా, కూరగాయలు అమ్మే స్టైల్ ఇష్టమా? కూరగాయలు. ఏది ఎలా అమ్ముతారు కూరగాయలు? బెండకాయలు, దొండకాయలు, కరివేపాకు, కొత్తిమీర, తోటకూర. మీ కోపం వస్తే రామ్ ప్రసాద్ ని లాగి పెట్టి కొడతారా, పీక పిసుకుతారా? కోపం రాదు కదా అసలు. వస్తే మీకు అసలు కోపమే రాదా? ఎప్పుడు ఇంట్లో కూడా మీ ఆవిడ మీద కూడా? అయ్యా, ఎంత అదృష్టవంతురాలండి ఆవిడ. ఆవిడ పప్పులో ఉప్పు వేయకపోతే నేను వేసుకుని తినేస్తాను. ఆవిడ నాకు పట్టు చీర కావాలి అని బాగా పేచి పెడితే కొనిచ్చేద్దాం. ఒకవేళ మీరు ఇంటికి లేట్ గా ఎందుకు వచ్చారు అని ఆవిడ అడిగితే అసలు దేనికి రాదండి. ఎన్ని క్వశ్చన్లు వేసినా అదే ఆన్సర్. మేడం మీరు కోపం రప్పించండి క్వశ్చన్ లేచి చేసి. మీరు అడగండి. ఈయన కోపం కాదు, చకీల గింతలు కూడా రాదు. కొన్ని ఇమోషన్స్ పెట్టలేదా ఏంటి దేవుడు ఈయనకి? మంచి పెట్టాడు, నవ్వడం, నవ్వించడం అలాంటి. గ్రేట్ అండి. ఎప్పుడైనా మీరు క్యారెక్టర్స్ లో చేయాల్సి వస్తే మీకు అలవాటు లేదు కదా, మరి ఎలా తెలుసు మీకు ఆ రసాల గురించి? అప్పుడు ఆలోచించి చేస్తాను. అవునా? ఏది ఇప్పుడు ఒకసారి ఆలోచించి రామ్ ప్రసాద్ ఒకసారి పీకినట్టు చేయండి. బాగుంది, మీ ఇద్దరు చూసుకుని అజయ్ మధ్యలో. జీవితం పెళ్లికి ముందు బాగుందా, పెళ్ళయ్యాక బాగుందా? అల్టిమేట్లీ పెళ్లికి ముందే బాగుంది. జీవితం పెళ్లికి ముందే బాగుంది అంటున్న మిస్టర్ ప్రవీణ్. దీని మీద మిసెస్ ప్రవీణ్ స్పందన ఏమిటో తెలుసుకుందాం. చెప్పండి మిసెస్ ప్రవీణ్ గారు, ఎలా మీ ఆయన ఏమో పెళ్లికి ముందే జీవితం బాగుంది అంటున్నారు, మీరేమంటారు? పెళ్లికి ముందు లైఫ్ ఇంకా బాగుండేదండి, పెళ్లి చేసుకున్న తర్వాత అయిపోయింది. అది కూడా ఎవరికైనా, వాళ్ళకేంటి మనకేంటి, ఎవరికైనా అలా అనిపిస్తుంది. అంటే ఎందుకు మీకు అలా అనిపిస్తోంది? కనీసం కోపపడ్డండి, కనీసం ఎప్పుడైనా సీరియస్ అవుతుందని చెప్పేసి నేను అప్పుడప్పుడు ఉప్పు కారం ఎక్కువ వేస్తుంటాను, అలా నవ్వుకొని తినేస్తుంటాడండి. నాకు అందుకే నచ్చట్లేదు అసలు. చిచ్చి ఎదవ జీవితం అసలు. మొగుడు కోపడితేనూ ప్రాబ్లమే, కోపడకపోతే కూడా ప్రాబ్లమే. మీరు ఖాళీగా ఇంట్లో ఉంటే చీర కట్టుకుంటారా, విగ్గు తీసేస్తారా? రెండో అవసరం లేదు. మీకు ఎప్పుడు చీర కట్టే ఛాన్స్ రాలేదా? ఎందులోనూ మీరు సినిమాల్లో ఓన్లీ వీళ్ళకే వచ్చాయి పాపం చాలా అవకాశాలు. వీళ్ళకి అప్పుడప్పుడు ఫ్యాంట్ వేసుకునే అవకాశం. వెళ్ళిపోకే శ్యామల సాంగ్ రీమిక్స్ ఇష్టమా, ఫోక్ ఇష్టమా? రెండు ఇష్టం లేదు. ఒరిజినల్ అలాగే ఉండదు. ఫీల్ గుడ్ మూవీ సాంగ్ కదా, అలా జరిగిపోయింది. మీ ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. అనవసరంగా ఇన్ని క్వశ్చన్లు ఉంటాయండి, చచ్చిన తెలిసినా చెప్ప. బిసిడిలో ఒకళ్ళని సెలెక్ట్ చేయండి. డి. డి. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6. చెప్పండి. 3 తీసుకుందాం. 3. 5 కి ఫ్రీజ్ చేశారు అంతే. 5 అండ్ డి పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. ఓకే, బిసి. సి. 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 చైల్డ్ 1,
చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 6. చెప్పండి ఇప్పుడు ఎవరు? నేను 4కి వెళ్తున్నానండి. ఎందుకంటే ఆయనకి ఎంత చిన్నపిల్లలు ఉండరు, అయితే 1 అని అవ్వాలి అయితే 4 అని అవ్వాలి. ఓకే 1, 4 చూడండి. 4, 1 4 1 అనే వాళ్ళు చేతులెత్తండి, 4 అనుకునే వాళ్ళు కాళ్ళెత్తండి. ఏమంటారు? ఫిక్స్ 1. ఓకే, స్టూడెంట్స్ మీద ఎక్కువ ఆధారపడిపోతున్నారు ఇవాళ మన సెలబ్రిటీస్. పేరెంట్స్ అండ్ చైల్డ్ 1 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకున్నారు. ఇది కరెక్టా కాదా చూద్దాం. బాగా ఆడుతున్నారు మీరిద్దరు, వెరీ గుడ్. నెక్స్ట్ చూద్దాము. పేరెంట్ బి, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 6. ఏం చేద్దాం? చైల్డ్ 2 మేడం. చైల్డ్ 2, చైల్డ్ 2 ఫిక్స్. ఓకే, చైల్డ్ 2 అండ్ పేరెంట్ బి పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగిందేనా, ఆశా నిరాశేనా. మిస్టర్ రామ్ ప్రసాద్ కి ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. మిస్టర్ రామ్ ప్రసాద్, క్వశ్చన్ నంబర్ 1. లేడీ గెటప్ లో సారీ ఇష్టమా, బిక్నీ ఇష్టమా? లేడీ గెటప్ లో శారీ ఇష్టమా, బిక్నీ ఇష్టమా? కచ్చి ఫ్రైలే. శారీ కొంచెం కంఫర్ట్ ఉంటుంది కానీ కొంచెం. బ్రేకింగ్ న్యూస్, నేను సారీలోనే చాలా కంఫర్టబుల్ గా ఉంటాను అంటున్న రామ్ ప్రసాద్. ఎందుకంటే ఇవాళ సారీ వేసుకొని ఇవ్వలేదు అంటున్నాడు. కాదు, అది గెటప్ లో చెప్తున్నాడు. ఖాళీగా ఉన్నప్పుడు కాదు. మేము ఇది తీసేసి ఓన్లీ నాకు సారీయే బాగుంటుందండి అనేది వేసుకుంటాం. ఎవరు రాశారమ్మా ఇది? చదవలేకపోతున్నాను. సెకండ్ క్వశ్చన్ ఒకసారి మీరే చదవరా? లిప్ లాక్ చేయాలంటే వినోదినినా శాంతి స్వరూప్? మా సీనియర్ గెటప్ వేస్తే కొంచెం బాగుంటుంది, దాన్ని ముద్దు పెట్టుకోవచ్చు మేడం. వాళ్ళిద్దనే పెట్టు. ఆ శాంతి స్వరూప్ గారు మనవాడు అన్నాడు పిండేసిన పేస్ట్ లా ఉంటాడు మేడం. వాడు పేస్ట్ చూడండి, పిండేసి రాయితో మళ్ళా కొడతాం, నత్తలు నత్తలు ఉంటాయి. ఎన్ని పోలికలు ఉన్నాయి శాంతి స్వరూప్ కి? మీకు ఒక్కటి కూడా లేదు చూసారా? ఇంతకీ చెప్పలేదు. మా సీనియర్ పెట్టుకుంటారు మేడం. అది లేదు ఇక్కడ ఆప్షన్. కొంచెం దూరంగా ఉండి వినోద్ గారిని పెట్టుకుంటారు మేడం. బ్రేకింగ్ న్యూస్, వినోద్ ని లిప్ లాక్ చేసుకోవాలి అని ఉంది అంటున్న రామ్ ప్రసాద్. జబర్దస్త్ లో టీమ్ లీడర్ ని తీసేయాలి అంటే ఎవరిని తీసేస్తావు, రాకేషా ఆర్పీనా? అదే మేడం, ఇద్దరు కష్టపడి నాలాగా పైకి వచ్చిన వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోవాలి మేడం. ఇద్దరు వెళ్ళిపోవాలి మేడం. నీకు నచ్చిన యాంకర్ రష్మీనా, అనసూయనా? సీరియస్ గా అయితే మాత్రం ఫస్ట్ సుమ్మగారే. మిమ్మల్ని మించిన యాంకర్ ఎవ్వలేరు. అవునా కాదా? నీకు డౌట్ ఉండి వాళ్ళని అడుగుతున్నావా అవునా కదా అని? సారీ, నేను క్వశ్చన్ కొంచెం తప్పు చదివాను. నీకు నచ్చని యాంకర్ రష్మీనా, అనసూయ? అబ్బా మేడం, నచ్చిన యాంకర్ బాగుంది మేడం. నచ్చుంది ప్లీజ్ ప్లీజ్. కలిసి వాళ్ళతో చాలా ఈ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు. ఇద్దరు మంచి యాంకర్స్ మేడం. చాలా మంచి తెలివైన అమ్మాయిలు, చాలా అందమైన అమ్మాయిలు. వద్దు మేడం వాళ్ళకి. నచ్చిన యాంకర్ చెప్తా, నచ్చింది ఎందుకు ఇంకా? సరే, నచ్చిన యాంకర్ చెప్పండి. నచ్చిన యాంకర్ అంటే నీ తరపు నేను చెప్తాను రా. నేను చెప్పానా? నచ్చిన యాంకర్ అనసూయ బాగుంటదిగా.
అంటే నచ్చలేదు, రష్మి నచ్చలేదనే కానీ. బ్రేకింగ్ న్యూస్ మేడం రష్మి యాంకరింగ్ నాకు నచ్చదు అంటున్న రామ్ ప్రసాద్. నీ సంగతి చూసుకుంటాను రే అంటున్న రష్మి. మీ కొత్త ఇంటికి దిష్టి బొమ్మగా సీను ఫోటో పెడతారా, సుధీర్ ఫోటో పెడతారా? సన్నీ లేడా? సన్నీ దానికి కూడా పనికిరట్లేదు. నేను అలా ఉండ మేడం, వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టుకుని నేను మా సీనియర్ గారి సుధీర్ ఇద్దరు ఉండాలి మేడం నాకు. బ్రేకింగ్ న్యూస్ గెటప్ సీను అండ్ సుడిగాడి సుధీర్ ఫోటోని దిష్టి బొమ్మ కింద మా ఇంటి ముందు పెట్టుకుంటాను అంటున్న రామ్ ప్రసాద్. ఏం చేసుకుంటారో చేసుకోండి. ప్రవీణ్ తో డ్యూయట్ ఇష్టమా, హ్యాండ్ రెస్లింగ్ ఇష్టమా? ఇంకా నేను ఫస్ట్ నైట్ అనలే, అన్నతో ఫ్రెండ్షిప్ ఇష్టం నాకు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. మీకు అర్జెంట్ గా వస్తే మీరే చదవరా? నెక్స్ట్ ఏంటి? మీకు అర్జెంట్ గా వస్తే చెట్టుని వాడుకుంటారా, గోడని వాడుకుంటారా? ఆపుకుంటాను, కష్టపడినా ఆపుకుంటా. అలాంటి సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? చాలా సార్లు వచ్చే ఉంటది అందరికీ అంట. ఇది చెప్పడా ఎన్ని గోడలు, ఎన్ని చెట్లు, ఎన్ని మొక్కలు, ఎన్ని పుట్లు, ఎన్ని కొండలు. ఓకే, సో దాంతో మీ ర్యాపిడ్ ఫైర్ కూడా అయిపోయింది. ఈయన మ్యాచ్ మీరు కరెక్ట్ గా చేయలేదు. ఈసారి డబ్బులతో పని లేదు, కానీ చెప్పగలరా ఎవరు? హ్యాష్ చెప్పేస్తామండి. చెప్పండి అన్న, మీరు చెప్పండి అన్న. అయిపోలే, నేను ఆడనా ఈసారి? నాకు ఎందుకో నంబర్ 3 ఏమో అనిపిస్తోంది. ఏమో సార్, ఒకసారి మీ పాప బాబు దగ్గరికి వెళ్ళి నిలబడండి. ఓకే, ఇంకొక మిస్ మ్యాచ్ చేశారు. వాళ్ళు కూడా రండి పైకి. వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఉందిగా. అమ్మా, మీ డాడీ అయినట్టయితే వెళ్ళి నిలబడమ్మా, లేకపోతే మొహమాటంతో వెళ్ళకు. థ్యాంక్ యూ సో మచ్ అండి జీన్స్ కార్యక్రమానికి వచ్చినందుకు. బాయ్ బాయ్. మీ దగ్గర ఇప్పుడు ఉండే అమౌంట్ 1,00,000 రూపాయలు. జీన్స్ వర్షన్ 2.0 లో మన నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. ఇందులో మేము సెలబ్రిటీ ఫోటో చూపిస్తాము. వాళ్ళ అమ్మగారో, నాన్నగారో, వాళ్ళ అక్కో, చెల్లెలో, అన్నో, తమ్ముడో మీరు గుర్తుపట్టాలి. లేదంటే సెలబ్రిటీ చిన్నప్పుడు ఫోటోలు అయినా ఉండొచ్చు. కరెక్ట్ అయితే మీకు 50,000, రాంగ్ అయితే మీరు మాకు 25,000 ఇవ్వడంతో పాటు స్టూడెంట్స్ చెప్పినటువంటి టాస్క్ కూడా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ డాటర్. ఆ హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ జ్యోతిక, బి గోపిక, సి శాలిని and G Laya. ఒకసారి బికి వెళ్దాం మేడం. బి ఫిక్స్ అండి, ఇది బి ఫిక్సా? ఓకే, గోపిక వాళ్ళ డాటర్ అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. మల్లీశ్వరివే, మధురాసల మంజరివే, మంత్రాక్షరివే, మగ శ్వాసల అంజలివే. 50,000. నెక్స్ట్ సెలబ్రిటీ. ఈ ఫోటోలో ఉన్నది ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఫాదర్. ఆప్షన్ ఏ జిబ్రన్, బి
మికీ జే మేయర్, సి అనూప్ రూబెన్స్ అండ్ డి జీవి ప్రకాష్. సో ఎవరు? డిఏనా? లాకా? పక్కా తలా తెచ్చుకోండి. ఓకే, ఆప్షన్ డి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. ఓకే, సో అది పెళ్లి ఫోటో అండ్ వాళ్ళ నాన్నగారి పేరు వెంకటేష్, జి వెంకటేష్ గారు. సరే, ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ ఫోటో ఎవరితో చూద్దాము. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరో బ్రదర్. ఆప్షన్ ఏ పృథ్వీరాజ్, బి విజయ్, సి శంభు అండ్ డి ఆర్య. ఈ రౌండ్ బాగా ఆడుతున్నారు ఇప్పటి వరకు. మాకు ఒక్కసారి కూడా టాస్క్ కి అవకాశం ఇవ్వట్లేదు. ఇది రాంగ్ అవ్వాలి వీళ్ళకి. లాగిన్ చెప్పండి. రాంగ్ చెప్పండి. రాంగా చెప్పండి అన్నాను. రాంగే చెప్పండి అని చెప్తున్నారు మీరు. ఒకసారి బీకి వెళ్ళండి. I'll go for B. ఓకే, ఆప్షన్ బి లాక్ చేస్తున్నారు. బి అవునా కదా చూద్దాం. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట గుట్టు నిమిషంలో తెలిసిందిలే. 25,000 ముందు ఇవ్వండి, తర్వాత రివీల్ చేస్తాము అది ఎవరి బ్రదరో. చూడండి ఎవరి బ్రదరో ఇప్పుడు. తిప్పుతాడు జనం కోసం. సరే, మనకి టాస్క్ అవకాశం వచ్చింది, ఇవ్వండి. పోల్ డాన్స్ చేయాలి. ప్రవీణ్ పోల్ అవ్వాలి. కాదు, ఎక్కడ మేము పోల్ కదలడం చూడలేదు. పాపం పోల్ కి కొంచెం డిటాచ్మెంట్ వచ్చేసరికల్లా పోల్ వచ్చే నేనున్నాను. కానీ మీరు బాగా చేశారు. మీకు పటాయాలో మంచి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ సెలబ్రిటీ. ఇది ఒక హీరోయిన్ చైల్డ్హుడ్ ఫోటో. ఆప్షన్ ఏ నయనతార, బి సమంత, సి రుష అండ్ డి రజీనా. ఫిక్స్. ఆప్షన్ సి త్రిషేనా? తిరుచ. ఓకే, త్రిష ఫోటో అనుకుంటున్నారు. అవునా కదా చూద్దాం.
ఫిక్స్ అయ్యాం కానీ ఇది కరెక్ట్ అయింది. అలా ఈ రౌండ్ అయిపోయింది. అయిపోయిందా? యా ఫినిష్. మీ దగ్గర ఇప్పుడు ఉండే క్యాష్ 2,25,000. మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. ఇక్కడ పెద్ద ఫ్యామిలీ వస్తుంది, వాళ్ళతో మేము కొంచెంసేపు మాట్లాడాలి కాబట్టి మీరు కాసేపు రిలాక్స్ అయ్యేసి వచ్చేయండి. దే విల్ కాల్ యు. ఓకే ప్లీజ్. ఈ రోజు బొమ్మరిల్లు ఫ్యామిలీ షాద్ నగర్ నుంచి వచ్చారు. కలుద్దాము. హాయ్. దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు, ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు. ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు? మీరైనా ఇలా వచ్చేసేయండి. ఓకే చెప్పండి మీరు. అమర్వాది ఫ్యామిలీ అండి. ఇది నరహర్ గారు మా మామయ్య గారు, మా అత్తయ్యకు 10 మంది పిల్లలండి. 6 అమ్మాయిలు 4 అబ్బాయిలు. హాయ్ సుమ గారు. నా పేరు అన్నపూర్ణ. జనరల్ గా సెలబ్రిటీస్ ని మీరు ర్యాపిడ్ ఫైర్ ఆడిపిస్తారు కదా, సో ఫర్ ద ఫస్ట్ టైం మేము మీతో ఆడుకుందాం ర్యాపిడ్ ఫైర్ అనుకుంటున్నాం. సో ఆర్ యు రెడీ ఫర్ దట్? ఐ యామ్ రెడీ. అడగండి. మీ అత్తయ్య గారు మిమ్మల్ని తిడితే రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుని ఏడుస్తారా, లేకపోతే రాజుగారితో చెప్పించి తిట్టిస్తారా? సరే రూమ్ లోకి వెళ్ళిపోతా, అదే బెటర్. కానీ మీరి హ్యాబిట్ అలా కాదు కదా. నీకు తెలుసా నా హ్యాబిట్? నాకు తెలుసా నా హ్యాబిట్? నాది. వంట వండేటప్పుడు మీరు ఏ నూనె వాడతారు? కొబ్బరి నూనెనా నువ్వుల నూనెనా? ముందు రోజు నేను తలకి ఏం నూనె రాసుకున్నాను అనే దాని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మనకి తాళింపుగా కావాలంటే నేను ఇలా తీసి ఇట్లా పిండుతా. ఆ రోజు ముందు రోజు నేను కొబ్బరి నూనె రాసుకుని ఉంటే కొబ్బరి నూనె, లేదు నువ్వుల నూనె రాసుకుని ఉంటే నువ్వుల నూనె. మీకు పిల్లలంటే చచ్చేంత కోపమా చిరాకా? నాకు పిల్లలంటే చచ్చేంత కోపం. మీ ఇంట్లో పిల్లల మీద చూపించమంటావా ఇప్పుడు? మీరు అందంగా ఉంటారని ఫీలింగా, రాజీవ్ గారు అందంగా ఉంటారా? యాక్చువల్లీ నేనే బాగుంటాను. మా రాజీవ్ గారు మీకంటే 2 అంతలు బాగుంటారు. నీ పని చెప్తాను అయితే. నేను నాకు పిల్లలంటేనే కాదు పెద్దలంటే కూడా చిరాకు. మీది లవ్ మ్యారేజ్ కదా? యా. మీరిద్దరిట్లో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? పెళ్ళై 17 ఏళ్ళు అయిపోయింది, గుర్తులేదు. పోనీ ఎలా ప్రపోజ్ చేశారో అదన్నా చెప్పండి. హింట్ ఇచ్చి. ఇప్పటి వరకు నన్ను అడిగారు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను. ఉండండి. భార్యకి కోపం వస్తే భర్త ఎలా బుజ్జగిస్తాడు? నేను షాపింగ్ తీసుకెళ్తాను మేడం. ఓ మీ ఆవిడ కోపం వస్తే షాపింగ్ తీసుకెళ్తే తగ్గిపోతుందా? అలాగే కిస్ కూడా ఇస్తారండి. ఏదో ఒకసారి ఇప్పుడు ఇచ్చుకోండి. పిల్లలు కింద పల్లీలు పడ్డాయి చూడండి ఒకసారి. నేనైతే విడాకులు ఇచ్చేస్తాను. ఓ శ్రీ వేషాలు. ఇచ్చేస్తావు. తీసుకోవాలి 2 లక్షల కట్నం. భార్య కోపం వస్తే ఆస్తి రాసిస్తాను. ఎన్నేళ్ళైందండి పెళ్ళై? 16 సంవత్సరాలు. మొత్తం ఆస్తి మీ పేరు మీదే ఉందిగా. వైఫ్ కి కోపం వస్తే టెడ్డీ బియర్ ఇప్పించి బుజ్జగిస్తాం. మరి భార్య కోపం వస్తే? భార్య వైఫ్ ఒకటే కదా. ఓ వావ్, వెరీ నైస్. భార్య కోపం వస్తే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ 1 crore చెక్ ఇచ్చి వరల్డ్ టూర్ కి పంపిస్తా. ముందు నువ్వు సంపాదించుకో బాబు, ఆ తర్వాత పంపిద్దావు గాని. భార్య కోపం వస్తే క్యాండిల్ డిన్నర్ తీసుకుపోయింది. ఎందుకు ఇంట్లో క్యాండిల్ లేదా? హర్షవర్ధిని, వివేక్ రండి. వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, ఎలా అవుతారు అనేది కూడా చెప్తే ఈ రౌండ్ ఫినిష్ అయిపోయినట్టే. మిస్టర్ ప్రవీణ్ అండ్ రామ్ ప్రసాద్, యు ఆర్ మోస్ట్ వాంటెడ్. సో షాద్ నగర్ నుంచి ఈ ఫ్యామిలీ అంతా మిమ్మల్ని కలవడానికి వచ్చారు. మీ సినిమాలు అంటే ఇష్టం, మీ జోకులు అంటే ఇష్టం, నా యాంకరింగ్ అంటే మరీ ఇష్టం కదా.
వాళ్ళలోంచి మేము ఇద్దరిని ఇక్కడ నిలబెట్టాము. వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, ఎలా అయ్యారు అనేది చెప్తే ఈ రౌండ్ అయిపోతుంది. రిలేషన్షిప్ ఏంటి అని నన్ను అడిగినప్పుడు అంతా నేను 10,000 అవును కాదు చెప్పడానికి తీసుకుంటూ ఉంటాను. అండ్ వాళ్ళు ఎలా రిలేషన్ అయ్యారు అనే దానికి ఇంకో 10,000 అలా తీసుకుంటూ ఉంటాను. టోటల్ గా మీరు కరెక్ట్ గా చెప్తే మీకు 5 లక్షలు ఇచ్చేస్తాం. సో ఇప్పుడు ఈ పాప పేరు హర్షవర్ధిని, ఆ బాబు పేరు వివేక్. వివేక్ హర్షవర్ధిని ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు? అన్నా చెల్లెలు అవుతారు. 10,000 కరెక్టా కాదా చెప్పండి. అదే చెప్పడానికే, కరెక్టో కాదో చెప్పడానికే. అన్నా చెల్లెళ్ళు కాదు. పూల ఋతువై ఎప్పుడు వస్తావు? బావా మరదల్లో. వాళ్ళిద్దరూ బావా మరదలు కాదు. ఇంకేమున్నాయి రిలేషన్? ఇంకేమున్నాయి ఏంటండి? అక్క తమ్ముడు అవరు, బావా మరదలు అవరు, కజిన్స్ అవుతారు వాళ్ళు. కజిన్స్ అంటే అన్న చెల్లెలు అంటే కరెక్ట్ అనేదాన్ని కదా. బాబాయ్ అవుతారండి. బాబాయ్ కాదు. పొరపాటు లేదో ఓడిపోలేదో. మామయ్య మేనకోళ్ళు అవుతారు. మామయ్య కోడలు అవుతారు. అయితే వీళ్ళు డైరెక్ట్ మామ కోడలు కాదు, వీళ్ళు వరసకు అవుతారు. అదేలేండి వరుసగా. ఎలా అవుతారు అనేది చెప్పాలి. ఇంకా ఇప్పుడు మేనమామ మేనకోడలు అవ్వాలంటే ఎలా అవుతారు? వీళ్ళ మదర్ కి అతను బ్రదర్ అవ్వాలి. అది కాదు, మరి ఇంకా ఎలా అవుతారు? ఈ అమ్మాయి తాతగారికి, మదర్ సైడ్ తాతగారికి అతను అబ్బాయి అవ్వచ్చు. అంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారి నాన్నగారికి వరుసకి ఇతను అబ్బాయి అవ్వచ్చు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారి నాన్నగారికి ఇతను వరుసకు అబ్బాయి అవ్వచ్చు. అదే ఎలా వరుసకు అయ్యాడు అది కూడా చెప్పాలి. ఏంటిది? ఏమండి, హూ బిల్ట్ తాజ్ మహల్ అంటే మొత్తం మీరే రాయాలా, లేకపోతే ఎగ్జామ్ కరెక్ట్ చేసేవాడు వాడు రాస్తాడా? టైటానిక్ మునిగిపోయింది, ఎంతమంది చచ్చిపోయారు? అదంతా చెప్పరు, కానీ మునిగిపోయింది అనేది చెప్పాలి కదా మీరు. అవును, రాళ్ళెత్తిన కూలీలు అందరి పేర్లు చెప్పండి. రాళ్ళెత్తిన కూలీల పేర్లు మేము అడగట్లేదు, షాజహాన్ ముంతాజ్ మహల్ గురించి అడుగుతున్నాం. హూ ఇస్ షాజహాన్? ఆయన. ఇప్పుడు మీ చెల్లెల కూతురు డైరెక్ట్ గా మీకు మిమ్మల్ని మామయ్య అని పిలుస్తుంది, కానీ ఆ వరుస కాదు, ఇంకా మీ అమ్మగారు మీ నాన్నగారు అలా వెళ్ళాలి. వీళ్ళ తాతగారు వాళ్ళ తాతగారు అన్నదమ్ములు. సో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కదా. రైట్ రైట్ రైట్. వీళ్ళ తాతగారు వాళ్ళ తాతగారు అన్న. మరి అదే వద్దు, మరి మధ్య వెళ్ళిపోతాను నేను. వీళ్ళ అమ్మమ్మ గారికి అతను కొడుకు అయి ఉండొచ్చు. ఓకే, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారి కొడుకు అవ్వచ్చు. కొడుకు అవ్వచ్చు అంటే ఎలా అవ్వచ్చు కూడా చెప్పండి. వారి భర్త గారి ద్వారా ప్రాప్తించిన సంతానం అవ్వచ్చు. ఎలా అవుతాడంటే నేను అడిగింది అలా కాదు మహానుభావా. ఎలాగో ఒక ఉదాహరణ నేను వరసకి కొడుకు అవ్వచ్చు అంటే రియల్ సన్ కాదు, వాళ్ళ చెల్లెలు కొడుకో అట్లా. మరి భర్తకి కొడుకు అంటే మరి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అవుతారు కదా. అయితే అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ గారి అక్కగారి కొడుకై ఉండొచ్చు. అది 10,000 ఇవ్వండి, ఇప్పటికి వచ్చారు దారిలోకి. అబ్బా, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారి అక్కగారి కొడుక కాదు. చెల్లి గారి కొడుకేమో. 10,000. ఏంటి 15,000 కూడా పెట్టండి. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారి చెల్లెలి కొడుక కాదు. చాలా వరకు రూట్ కరెక్ట్, కొంచెం తప్పు చెప్పారు అంతే. ఈ అమ్మాయి ఉంది కదా, వాళ్ళ నాన్నగారు చెల్లెలు కొడుకు అవ్వచ్చు. అమ్మాయి వాళ్ళ నాన్నగారి చెల్లెలి కొడుక కాదు. కొంచెం కరెక్ట్ చెప్పారు, పైన వరుసలో కొంచెం తప్పు చెప్పారు. అమ్మాయి వాళ్ళ నాన్నగారికి బాబాయ్ అయిపోతాడు. మళ్ళీ నాన్నగారు అన్నారు కదా, అది అక్కడ జరిగింది.
ఓకే, ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారి అమ్మగారికి అన్న కొడుకో తమ్ముడు కొడుకో అవుతాడు. ఏదో ఒకటి చెప్పండి. అన్న కొడుకు. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారి అమ్మగారి అంటే నానమ్మ గారి తమ్ముడు కొడుకు అవుతాడు. అమ్మాయి వాళ్ళ నాన్నగారి అమ్మగారి తమ్ముడి కొడుక. ఇది కరెక్ట్ అయినట్టయితే ఇలానండి, రాంగ్ అయితే ఇలా అనండి. ఏంటంటే ఇప్పుడు హర్షవర్ధిని వాళ్ళ నాన్నగారు వీరేష్ గారు, వీరేష్ గారి అమ్మగారు అన్నపూర్ణ గారు, అన్నపూర్ణ గారి తమ్ముడు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారి కొడుకు వివేక్, అలా వీళ్ళు మామ అండ్ కోడలు అయ్యారు. ఓకే, ఈ రౌండ్ అయ్యేసరికల్లా మీ దగ్గర ఉండే అమౌంట్ 6,45,000. జీన్స్ వర్షన్ 2.0లో ఆఖరి రౌండ్ జాక్ పాట్ రౌండ్. ఈ రౌండ్ పేరెంట్స్ అక్కడ నించొని ఉంటారు. వాళ్ళందరూ సొంత అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, సోదర సోదరి మళ్ళు వాళ్ళు. ఓకే, కర్టెన్ వెనకాల వాళ్ళ పిల్లలు నించొని ఉంటారు. మీరు ఒక్కొక్క పిల్లనో ఒక్కొక్క బాబునో తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ ముందు నించోబెట్టాలి, బజర్ కొట్టాలి. నేను ఎన్ని కరెక్ట్ గా పెట్టాలో చెప్తాను, కానీ ఏవి కరెక్టో నేను చెప్పను, అది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇలా చేయడానికి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ, 120 సెకండ్స్ మీ అమౌంట్ డబుల్ అవుతుంది. మీరు 12,90,000 తీసుకొని వెళ్ళొచ్చు. 90 సెకండ్లు మీ అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది. మీరు 19,35,000 తీసుకొని వెళ్ళొచ్చు. 60 సెకండ్లు 25,80,000 మీ సొంతం అవుతుంది. 4 రెట్లు పెరుగుతుంది. 120 తీసుకుంటాం, టైం తీసుకుంటాం. టైమర్ సెలెక్టెడ్. 120 సెకండ్స్. ఎవరు ఏం పంచుకుంటారు? అన్న చెప్తుంటాడు డైరెక్షన్, నేను వెళ్ళి సెట్ చేస్తుంటా. మీకు రన్నింగ్ బాగా వచ్చా? మామూలు కదా, స్టేట్ మెడల్ అయినా పీటీ వస్తుంది కజిన్. అందరూ రన్నింగ్ ముందు వెళ్తే వెనక్కి వెళ్ళిపోయామండి. ఓకే, పేరెంట్స్ వచ్చేయండి. కర్టెన్ డౌన్. పిల్లలు వచ్చేయండి. రెడీయా? గెట్ రెడీ. కర్టెన్ అప్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తొందరగా రాంప్రసాద్. 2 ఈసారి ఆటో కాదు, సైకిల్ వేసుకొని వెళ్తున్నాడు. 5 అంతే, ఉన్నది ఒకటేగా. తీసుకురండి తొందరగా. బజర్ మెల్లిగా నొక్కండి. ఇక్కడ కాదు, అక్కడ. టైం అయిపోతుంది. బజర్. ఒకటే మ్యాచ్ కరెక్ట్ గా పెట్టారు. ఓ నాయనో, మార్చి మళ్ళీ బజర్ నొక్కొచ్చు కావాలంటే. బజర్. రెండు మ్యాచెస్ కరెక్ట్ అయ్యాయి ఇప్పుడు. మూడు మ్యాచెస్ కరెక్ట్ అయ్యాయి. అంటే రాంప్రసాద్ ఇప్పుడు ఓన్లీ ఇలా మారిస్తే సరిపోతుంది. ఆ పొజిషన్ లో ఉన్నారు మీరు. బజర్ నొక్కొచ్చు. రెండు కరెక్ట్. మూడు కరెక్ట్. కాదు 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 కాదు, నువ్వు ఎక్కడ రామ్మా. నువ్వు తను కాదు కాదు కాదు, తను ఎక్కడ రా. నువ్వు ఇట్రా. ఒకటి కరెక్ట్. ఓ నాయనో, రెండు కరెక్ట్. ఒకటి కరెక్ట్. రెండు కరెక్ట్.
ఇంకా బజర్ లేదు కానీ మీరు మార్చుకోవచ్చు. ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా మార్చండి. నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఇది మార్చుకో. నువ్వు ఇటు వచ్చి మార్చండి. ఇంకా కాదు అమ్మాయి నుంచి. టైం అప్. జాక్ పాట్ కొట్టారనుకుంటున్నారా? కొట్టలేదు అనుకుంటున్నా. చూద్దాం. మీకో సంగతి నేను చెప్పడం మర్చిపోయాను. జాక్ పాట్ కొడితేనే డబ్బులు ఇప్పటి వరకు గెలుచుకున్న వస్తాయి, లేదంటే మొత్తం పోతుంది. అది ఇప్పుడు చెప్తారేంటి? మానేద్దాం కదా మేము. ఎప్పుడైనా సరే రూలే కదా. నంబర్ 1 మ్యాచ్ కరెక్ట్ అయినట్టయితే మీరు ఇద్దరు ఇలా అనండి, లేకపోతే ఇలా అనండి. 1 నంబర్ 3 మీరు కరెక్టా రాంగా? నంబర్ 2 నంబర్ 4 నంబర్ 5 ఒకసారి మార్చచ్చు చెల్లి, మళ్ళీ ట్రై మార్చండి. ఇప్పుడు ఓకే. ఎగ్జామ్ రాసేసిన తర్వాత మనం ఆన్సర్లు దిద్దుకునేటువంటి అవకాశం లేనట్టుగానే సప్లిమెంటరీ ఉంటది కదా. మాకు సప్లిమెంటరీ లేదు. ఎనీవే జాక్ పాట్ మీకు రాలేదు, కానీ మంచి ఫ్యామిలీని కలిశారు, వాళ్ళు మిమ్మల్ని కలిశారు. థ్యాంక్ యూ వచ్చినందుకు. బాయ్ బాయ్. అంతేనండి. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పేసి బయలుదేరొచ్చు. టైం అయింది, ఆటో కూడా వెయిట్ చేస్తాను. చాలా రోజుల తర్వాత జీన్స్ కి వచ్చాం. ఎన్నిసార్లు వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది కొంచెం క్లిష్టమైన రౌండ్ ప్లస్ వెరైటీగా ఉంటుంది కాబట్టి. వచ్చిన ఫ్యామిలీ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. రాంప్రసాద్ గారు చెప్పడానికి రోజు చూస్తుంటాం మిమ్మల్ని, ఏ టీవీ పెట్టినా మీరే. ఇంకా చెప్పడానికి ఏముంటుంది మీ గురించి? ఓకే, రాంప్రసాద్ గారి కోసం ఆటో, మా కోసం కారు వెయిట్ చేస్తున్నాయి. మేము ఇంకా బయలుదేరుతాం. మళ్ళీ కలుద్దాం. ఓన్లీ ఆన్ జీన్స్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. గెట్ అప్ సీను, సుడిగాలు, సుధీర్ అండ్ సన్నీ. ఒక అమ్మాయిని వదిలేసారా, నేను ట్రై చేసుకుంటా. ముందు పెట్టి వెనక నుంచి వెన్నుపోటు పొడిచాడు. పిచ్చి కుక్కలు ఎంట పడితే అటొకరు ఇటొకరు ఉరుకుతున్నారు. నీకెందుకు అంత నవ్వు వచ్చింది దానికి? ఆ పిచ్చుకోకీడే కదా. ఈ నెయిల్ ఎందుకు పెరగట్లేదా అని ఆలోచిస్తుండే. అన్ని పెరుగుతున్నాయి కానీ ఒక్కటి పెరగట్లేదు. క్యారవాన్ లో ఏకాంతంగా గడపాలి అంటే ఎవరితో గడుపుతావు? ఏ వినోద్, బి శాంతి స్వరూప్. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో అమ్మాయిలు పిచ్చి బాగా ఎవరికి ఎక్కువగా ఉంది? సుడిగాలి సుధీర్ కా నాగుబాబు గారి నవ్వు మీద నీ ఫీలింగ్ ఏంటి? అంతలా ఎందుకు నవ్వుతున్నాడు ఆయన? క్లోజ్ అప్ షాట్ వేస్తారు కాబట్టి నవ్వుతున్నారు. వెళ్ళిపోతాను బాబు. కర్మ, వీడు కూడా టీమ్ లీడర్ అయ్యాడు అని ఎవరిని చూస్తే నీకు అనిపిస్తుంది? రాకేషా, ఆర్పియా? రచ్చరవి. నువ్వు జబర్దస్త్ లో హిట్ అవ్వడానికి రీజన్ ఏమిటి? మందు తాగితే వచ్చిన ముడతల వలన, రోజా గారి వలన? రోజా గారి వల్ల. ఎవరిని ఇప్పుడు ఇమిటేట్ చేస్తావు? రష్మి, అనసూయ, సుమ, శ్రీముఖి. అక్కడ ఏదైనా కొబ్బరి చిప్ప పెడితే తురిమేస్తుంది కదా. అవును అంటే నీ చేతిలో ఉంది కదా, అది జస్ట్ అలా
చలిపించు. సన్నీ పెద్ద తాగుబోతు. ఇది అవునన్న దానికి ఎందుకు నన్ను తాగుతావు? సుధీర్ రాత్రులు లేటుగా నిద్రపోతాడు. రోజు తొందర పడుకోమని చెప్తున్నా. చెప్తావు బయటకు వెళ్తాను చెప్తున్నా. చెప్తావు ఎందుకు పడుకో? సీను ఇతన్ని వదిలేసావు. అయ్యో రామా, అయ్యో రామా. వేణు మీకు లైఫ్ ఇచ్చాడు. రష్మి పిచ్చిది. లేకుంటే నీ ఎందుకు పడతావురా? నీకు రోజా గారి సపోర్ట్ ఎక్కువ. నువ్వు రోజు పొద్దున్నే పళ్ళు తోముకుంటావు. తోముకుంటా. సన్నీ అన్ని షోస్ కి నల్ల కళ్ళ జోడు పెట్టుకొని వస్తాడు. మీ టీమ్ లో నువ్వే అందగాడివి. సీనుని మాత్రం ఇలా కొట్టి సుధీర్ ని గట్టి కొట్టావు. ఈయన దేవుడు. జెన్యున్ గా జడ్జ్మెంట్ ఇచ్చేటువంటి జడ్జ్ ఎవరు? నాగబాబు గారా, రోజా గారా? రోజా గారే. బ్రేకింగ్ న్యూస్ మీరు గమనిస్తున్నారు. ఇక్కడ గొడవ జరుగుతుంది. దీనికి అంతటికీ గల కారణం ఏమిటి అంటే జబర్దస్త్ లో జెన్యున్ గా జడ్జ్మెంట్ నాగబాబు గారు ఇవ్వరు, రోజా గారే ఇస్తారు అని చెప్పినందుకు సుధీర్ అని సీను కొడుతున్నారు. మీరు గమనిస్తున్నారు. సీను మాట్లాడుతున్నారు. నాగబాబు గారు అసలు జడ్జ్మెంట్ ఇవ్వరు సరిగ్గా. నాగబాబు గారు ఒక నిమిషం.